మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకి ఇప్పటివరకు ఏడీబీ రుణం మంజూరు కాలేదని డీపీఆర్కి 18 నెలల సమయం చెప్పి 2 నెలల్లో ఎలా తయారు చేశారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2024 డిసెంబర్ నుంచే డీపీఆర్ తయారీ మొదలైందని, వచ్చే బోర్డు మీటింగ్ నాటికి ఏడీబీ రుణం మంజూరవుతుందని కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. డీపీఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డీపీఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డీపీఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డీపీఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు వీ హ్యావ్ ఆన్ బోర్డెడ్ ఇన్ December 2024. దే హ్యావ్ గివెన్ ఎ డీపీఆర్ February 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. మళ్ళీ మార్చ్ 11 నాడు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. ఏం చెప్పారు అధ్యక్ష అందులో? స్టేటస్ రిమైన్స్ అన్చేంజ్డ్ సిన్స్ అవర్ మీటింగ్ విత్ యువర్ గ్రూప్ ఆన్ 23rd January. అంటే 23rd January ఏ మాట అయితే చెప్పారో, ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డీపీఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా. ఏడీబీ ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ ఇయ్యలేదు, మీరు డీపీఆర్ ఇయ్యలేదు, మీ దగ్గర డీపీఆర్ లేదు. 18 నెలల్లో తయారవుతుందన్న డీపీఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది? ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. ఏడీబీకి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారు ప్రాథమికంగా వారు సాటిస్ఫాక్షన్ ఇవ్వటం జరిగింది. ఈరోజు డీపీఆర్ని ఏడీబీ వారు ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు టోటల్ ఫార్మల్ అప్రూవల్. సార్ వారు ఇచ్చిన సమాధానం చెప్పింది, వారికి వచ్చింది ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష. అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏడీబీకి సంబంధించిన అప్రూవల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వస్తుందని మేము వెయిట్ చూస్తూ ఉన్నాం. ఫైనల్ అప్రూవల్ వచ్చినప్పుడే వారు ఇస్తారు, లేకుంటే వారు సింపుల్గా మీరు ఇచ్చారా అంటే మేము ఇప్పటివరకు ఇవ్వలేదని తప్పకుండా సమాధానం చెప్తారు ఏడీబీ సంస్థ వారు. అధ్యక్ష, ఈ మెయిన్హార్ట్ అనే సంస్థ అధ్యక్ష ఎవరికైతే వీరు మరి ఈ డీపీఆర్ తయారీ అప్పచెప్పారో వారి మీద ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ పెట్టిన కేసుల అధ్యక్ష రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఇదిగోండి అధ్యక్ష, ఇగో FIA డిక్లేర్స్ మెయిన్హార్ట్ ఓనర్స్ ఆర్ అబ్స్కాండింగ్ ఇన్ మనీ. మెయిన్హార్ట్ సంస్థకు సంబంధించి వారు అనేక ప్రాజెక్ట్స్ ఇండియాలో చేపట్టడం జరిగింది. ఒకటే కాదు అధ్యక్ష, ఇది మెయిన్హార్ట్కి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ చేపట్టారు. ఈరోజు ఢిల్లీ ఏరో సిటీ, అదేవిధంగా వారు ఇతర దేశాలకు సంబంధించి ఇతర దేశాలు సింగపూర్లో కానీ, సౌదీలో కానీ, KL కానీ, ఖతార్లో కానీ, ఇంకా ఇతర దేశాల్లో చాలా ప్రాజెక్ట్స్ కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ డేట్ హ్యాస్ నాట్ బ్యాన్డ్ ఆర్ బ్లాక్ లిస్టెడ్ దిస్ కంపెనీ. సో అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఆ సంస్థకు ఇవ్వటం కూడా జరిగింది అధ్యక్ష.